ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనం ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాము. ఏమని చూడండి, ఇక్కడ బుక్ మై ప్రాఫిట్ మన టెలిగ్రామ్ ఛానల్లో 79 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో నేను యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీని 3 minutes టైం ఫ్రేమ్లో, 5 minutes టైం ఫ్రేమ్లో, 15 minutes టైం ఫ్రేమ్లో మూడిట్లో పెట్టుకొని చూస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇది 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నాను. అలానే తర్వాత ఇది 3 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నాను. మళ్ళీ ఇక్కడ 3 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నాను. ఓకే, అర్థమైందా? సో నేను యాక్చువల్లీ మార్కెట్ ప్రీ ఓపెనింగ్ అవుతానే టూ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నా. ఒకటి 50,200 PE అండ్ 50,000 కాల్. ఓకే, సో యాక్చువల్లీ మన ట్రేడ్ ఎలా జరిగింది టెలిగ్రామ్లో మనం ఏం డిస్కస్ చేసాం చూద్దాం. సో మార్నింగ్ లేస్తానే గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఓపెన్ అయింది, ఒక మోటివేషనల్ కోర్స్ నేను మామూలుగా పెడుతుంటాను టెలిగ్రామ్లో కదా, నా వాట్సాప్లో అక్కడ పెడుతుంటాను. వెయిట్ ఫర్ ద అబ్జర్వేషన్. ఓకే, 50,000 కాల్ లుకింగ్ బెస్ట్ ఫర్ ద ఎంట్రీ పెట్టాను. ఓకే, సో ఆ టైంలో ఇది అరౌండ్ 50,000 అనేది ఈ క్యాండిల్ ఫామ్ చేస్తున్నది. బేసిక్గా ఈ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. నేను 216 ఎంట్రీ అని పెట్టాను. ఇక్కడే మార్కెట్ మామూలుగా తీసుకొని సపోర్ట్ తీసుకొని పైకి వస్తుంది అనుకున్నాను. నేను 216 అని ఎంట్రీ ప్రైస్ పెట్టాను టెలిగ్రామ్లో. చూడండి, ఇక్కడ వెయిటింగ్ ఫర్ ద రైట్ మూమెంట్ 500 CE అండ్ 500 కాల్ 216 ఎంటర్డ్ అండ్ దిస్ ఈజ్ జస్ట్ ఫర్ అబ్జర్వేషన్ అండ్ లర్నింగ్. ఓకే, సో 216 మనం ఎంటర్ అయిపోయాం. అప్పుడు క్యాండిల్ ఫామ్ అవుతున్నది, కన్ఫర్మేషన్ చూసుకొని ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది కదా, ఇక్కడ ఈ లెవెల్లో ఎంటర్ అవ్వాలి. దీనిలో ఎంత 210 ఇక్కడ మనం ఎంటర్ అవ్వాలి. ఓకే, బట్ నేను యాక్చువల్లీ 216 ఇక్కడే ఎంటర్ అయిపోయా. కన్ఫర్మేషన్ నాకు తెలుసు అది కన్ఫర్మేషన్ ఇస్తుందని, ఎందుకంటే ఓవరాల్గా ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేదు. సో ఆబ్వియస్లీ మార్కెట్ గ్యాప్ అప్ అయిన తర్వాత పుల్ బ్యాక్ ఉంటుంది. పుల్ బ్యాక్ ఉన్న తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ వస్తుందని నేను చూస్తాను. సో 3 minutes టైం ఫ్రేమ్లో మనం అన్ని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాము ఎలా అబ్జర్వ్ చేయాలేదని. ఫార్మింగ్ ఇన్వర్టెడ్ హ్యామర్. ఓకే, సో ఈ ప్రైస్ దగ్గర ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఫామ్ అవుతున్నది ఆ టైంలో. బట్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఓవరాల్ మార్కెట్ దగ్గర, ఈ ప్రైస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాదు, ఓవరాల్ మార్కెట్ దగ్గర ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఫామ్ అవుతున్నది. ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో మీకు ఒక హ్యామర్ ఫామ్ అయింది. సో ఇక్కడ 3 minutes టైం ఫ్రేమ్లో ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అవుతున్నది. ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఫామ్ అవుతుంది 3 minutes టైం ఫ్రేమ్లో. ఓకే, సో 3 minutes టైం ఫ్రేమ్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళి ఇక్కడ కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకున్నది అనమాట. సో నేను ఆ టైంలో నేను ఆబ్వియస్లీ అది పైకి వస్తుందని నాకు తెలుసు. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి 216లో ఎంట్రీ అని పెట్టాను. 216లో ఎంట్రీ అయిపోయాము. చూడండి, ఇక్కడ సి 216 ఎంటర్డ్. తర్వాత మార్కెట్ ఫార్మింగ్ ఇన్వర్టెడ్ హ్యామర్ రైట్. సో వచ్చింది 236, 242. సో అన్నీ నేను అప్డేట్ చేస్తూనే ఉన్నా. చూడండి, మొత్తం ఎవ్రీథింగ్ అప్డేట్ చేస్తున్నా. మార్కెట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి రిట్రేస్మెంట్ ఉంటుందని చెప్పా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా, ఇది ఫ్రైడే హై దగ్గరకు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ కొంచెం రిట్రేస్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది. సో అది కూడా మనం ఇక్కడ పెట్టాం. సో ఇక్కడ చూడండి, కిందకు వచ్చింది, ఇక్కడ రిట్రేస్ అవుతుంది కొంచెం. నేను ఎక్కడ దాకా వస్తుంది అనుకున్నా, బట్ ఇక్కడికే వచ్చింది. ఇక్కడ రిట్రేస్ అయ్యి పైకి వెళ్తుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా మన మార్కెట్ని అర్థం చేసుకోవాలి. 3 minutes టైం ఫ్రేమ్ అది 5 minutes టైం ఫ్రేమ్లో ఇది మనకు 3 minutes టైం ఫ్రేమ్. చూడు, ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ స్లోగా కింద రిట్రేస్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది. సో అది కూడా మనం ఇక్కడ డ్రా చేసుకుందాము. చూడండి, మార్కెట్ ఇలా డౌన్కి వచ్చింది, కిందకు వచ్చింది, అలా కొంచెం రిట్రేస్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఈ లెవెల్ నేను రెసిస్టెన్స్గా పెట్టుకున్నా. ఏ లెవెల్? సో ఇక్కడ చూడండి, ఏంది ఫ్రెండ్స్, సో ఇక్కడ ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఎందుకు పెట్టుకున్నానో దాన్ని 15 minutes టైం ఫ్రేమ్లో మనం చూసుకుందాం. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే ఈ ఏరియాలో ఇంతకుముందు ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయింది. సో ఆబ్వియస్లీ ఈ రేంజ్ దాకా వస్తుందని చెప్పేసి నేను అదొక ఏం పెట్టుకున్నాను, ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా పెట్టుకుని మార్కెట్ ఇప్పుడు వస్తుంది అక్కడికి. సో అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం రిజెక్ట్ అవుద్దని, బట్ మన ప్రైస్ ఇంకా ఆల్రెడీ మంచి కరెక్ట్ టార్గెట్లోనే తీసేశాను. అది కూడా ఇక్కడ పెట్టాను టెలిగ్రామ్లో, మన బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్లో. చూడండి, మార్కెట్ డైరెక్షన్ కోసం వాళ్ళకి పెట్టాను ఎలా చూడాలి ఏందని. తర్వాత సెకండ్ టార్గెట్, మన టార్గెట్ వచ్చేసి 371. సో 216 నుంచి 376 వరకు మన 160 points డన్ అయిపోయింది. ట్రేడ్ ఎగ్జిటెడ్, అంతే, చాలు. మనం అంత గ్రీడీకి వెళ్ళకూడదు ఫ్రెండ్స్ మార్కెట్లో. సో నేను మీకు మార్కెట్లో ఏం ఫాలో అవ్వకూడదు కూడా నేను ఒక వీడియో పెట్టాను, అది కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో ఓవరాల్ మార్కెట్ బులిష్గానే ఉంది, ఇప్పుడు బులిష్గానే ఉంది. సో బేరిష్ సైడ్ ఏం లేదు. సో అలా మీరు మార్కెట్ని అర్థం చేసుకోవాలి. నేను మార్కెట్ని వీడియో ఎండ్ వరకు చూడండి. మార్కెట్ని స్టార్ట్ అయినప్పటి నుంచి రికార్డ్ చేశాను. ఎందుకు సపోర్ట్ తీసుకుంటుంది, ఎలా తీసుకుంటుంది, ఏం ఫామ్ చేస్తుంది అన్నీ రికార్డ్ చేశాను.
వీడియో అయితే మీరు స్కిప్ చేయొద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయండి డెఫినెట్లీ, అలానే షేర్ చేయండి ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి ఎవరైనా ట్రేడింగ్లో నేర్చుకోవాలంటే ఫ్రెండ్స్. నేను అలానే నా బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీరు నేను ఇచ్చిన ట్రేడ్స్ తీసుకోవద్దని నేను కాదు, నేను ఇచ్చిన ట్రేడ్స్ ఖచ్చితంగా తీసుకోవద్దు. జస్ట్ అబ్జర్వ్ చేయండి ఎలా తీసుకుంటున్నారు, ఎలా ఏ క్యాండిల్ ఫామ్ అవుతుంది ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. బట్ వీడియో కొంచెం లెంగ్తీగా ఉంది కదా, 30 సెకండ్స్ పైనే ఉంటుంది, 30 మినిట్స్ పైనే ఉంది. ఒకసారి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. గైస్ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది 50,194 దగ్గర, ఇక్కడ ప్రీ ఓపెనింగ్ ఉంది. సో ఏమవుతుందో చూద్దాం. సో స్టార్ట్ అయింది, సో స్టార్ట్ అయ్యి మార్కెట్ కిందకు వస్తుంది. ఇది ఎస్టర్డే హై దగ్గర మేబీ సపోర్ట్ తీసుకుంటే ఇంకా పైకి వెళ్తుంది. సో ఎస్టర్డే హై దగ్గరకు వచ్చింది. సో నేను వచ్చేసి 50,000 కాల్ చూస్తున్నాను. ఎస్టర్డే హైని కూడా బ్రేక్ చేసి కిందకు వచ్చింది. సో 50,000 కాల్ అయితే మనకు 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో పైనుంచి కిందకు వస్తుంది. సో చూద్దాం. ఎస్టర్డే హై దగ్గర కొంచెం రిజెక్ట్ అవుతుంది, బట్ ఇంకా కిందకు వస్తుంది. ఎస్టర్డే హైని కూడా బ్రేక్ చేసి స్లోగా కిందకు వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ సో ఇంకా 100 పాయింట్స్, ఇక్కడ చూడండి 100 పాయింట్స్, 90 పాయింట్స్, 110, సో కిందకే వస్తుంది. సో మనకు 20 EMI అండ్ 50 EMI పైనే మార్కెట్ ఉంది. ఓకే, సో మనకు ఒక కన్ఫర్మేషన్ ఏమైనా చూద్దాం ఏమవుతుందో. అలానే 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం ఒకసారి. సో 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, సో ఎప్పుడైతే మార్కెట్స్ ఎస్టర్డే హై పైన కానీ ఎస్టర్డే క్లోజింగ్ ఇది, సో దీనిపైన నిలబడతాయో మనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది మార్కెట్స్ యాక్చువల్లీ కొంచెం అప్ సైడే ఉన్నట్టని. సో ఇప్పుడు మార్కెట్ డౌన్కి రావడానికి ఎటువంటి రీజన్స్ లేవు. సో యాక్చువల్లీ ప్రైస్ యాక్షన్ ప్రకారం చూసుకుంటే మార్కెట్స్ పైకే వెళ్ళాలి. మీకు 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు చూసుకుంటే చూడండి, మార్కెట్స్ ఆల్మోస్ట్ ఎలక్షన్స్ ఇది ఉన్నది కదా, ఆ టైం నుంచి హయ్యర్ హైస్ని ఫామ్ చేసుకుంటూనే ఉన్నాయి. సో మార్కెట్స్ ఇప్పుడు యాక్చువల్లీ హయ్యర్ హైస్ని ఫామ్ చేసుకుని పైనే ఉంటున్నాయి, కిందకేం రావట్లేదు. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది, అలానే 3 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా చూద్దాం. సో 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎస్టర్డే హై అండ్ ఫ్రైడే హై, ఎస్టర్డే అంటే ఎస్టర్డే కాదు, ఫ్రైడే హై 50,102 ఫ్రైడే హై దగ్గరకు వచ్చింది. అరౌండ్ 100 పాయింట్స్ కిందకు వచ్చింది మార్కెట్. సో చూద్దాం నెక్స్ట్ క్యాండిల్ 3 మినిట్స్లో ఎలా ఫామ్ అవుద్దో, 5 మినిట్స్లో ఎలా ఫామ్ అవుద్దో. సో లేదు ఈ ప్లేస్కి వచ్చి సపోర్ట్ తీసుకుంటే ఓకే ఫైన్. సో ఇది జెరోదాలో, సో బ్యాంక్ నిఫ్టీ 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో జెరోదా ఏదో సమ్ ఇష్యూ ఉందబ్బా నాకు, దాన్ని ఓకే ఫైన్ బాగుంది, కానీ జెరోదా నాకు ఏదో ఇష్యూ చూపిస్తూనే ఉంది. చూడండి ఎస్టర్డే ఇది హై, ఫ్రైడే హై దగ్గరకు వచ్చి కొంచెం రిజెక్ట్ అవుతుంది. సో ఫ్రైడే హై దగ్గరకు వచ్చి రిజెక్ట్ అవుతుంది, మేబీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందేమో చూద్దాం. లేదు ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదంటే నెక్స్ట్ ఫ్రైడే క్లోజింగ్ దగ్గరకు వస్తే సపోర్ట్ తీసుకోవచ్చు. లేదు ఇంకా కిందకు వస్తుందంటే మనకి ఇక్కడ ఒక సపోర్ట్, పాసిబుల్ సపోర్ట్ యాజ్ ఫర్ ఫిబొనాచి రిట్రేస్మెంట్కి ఇది పాసిబుల్ సపోర్ట్ అనుకుంటున్నాను నేను. సో జస్ట్ ట్రై చేద్దాం. ఇంకా కొంచెం కిందకు వస్తుంది మార్కెట్ అయితే. ఇక్కడ కాల్ సైడ్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో 50,000 కాల్ వచ్చేసి కిందకు వస్తుంది. 50,200 పుట్టు కూడా చూస్తున్నాను నేను 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో ఇలా మనం పుట్టు కాలు రెండు చూసుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఒక బెస్ట్ ఎంట్రీ కోసం మనం పుట్టు చూసుకోవాలి, కాలు చూసుకోవాలి. ఓకే, సో పుట్టు సైడ్ అయితే 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో నాకు ఒక డోజీ ఫామ్ అయింది, రెడ్ కలర్ డోజీ అయితే ఫామ్ అయింది. సో మ్యాండేటరీ చెప్పలేం పైకి వెళ్తుందని. సో నేనైతే కాల్ సైడ్ చూస్తున్నాను, ఎటువంటి న్యూస్ లేదు కిందకి రావడానికి. సో అందుకే నేను కాల్ సైడ్ చూస్తున్నాను. 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను చూస్తుంటే ఇంకా మార్కెట్స్ అనేది ఫ్రైడే హైని కూడా బ్రేక్ చేసి కిందకు వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే అరౌండ్ గ్యాప్ అప్ ఏదైందో అంతా కిందకు వస్తుంది. లెట్స్ రాని. సో మేబీ ఇంకా కిందకు వస్తే మనకు కాల్ సైడ్ ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇక్కడ క్లోజింగ్ కదా, ఇది క్లోజింగ్ దగ్గరకు వచ్చి మేబీ సపోర్ట్ తీసుకుంటే మనకి ఇంకొక 200 పాయింట్ ఈజీగా దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ చూద్దాం.
సో నేను ఈ లెవెల్ అనుకుంటున్నా, ఈ లెవెల్కి తీసుకున్నాను 253 దగ్గర, మేబీ 253 దగ్గర సపోర్ట్ తీసుకుంటుందేమో అనుకుంటున్నాను. ఐ మీన్ ఈ స్ట్రైక్ ప్రైస్ 50,000 కాల్ 250 దగ్గర సపోర్ట్ తీసుకుంటుందేమో అనుకుంటున్నాను. చూద్దాం. అది ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ ఒకసారి తీసుకున్నది, తర్వాత ఇక్కడ ఒకసారి తీసుకున్నది. సో ఇక్కడ నుంచి తీసుకొని వచ్చిందని నేను నేను అలా డ్రా చేసుకున్నాను. సో చూద్దాం. ఫస్ట్ మార్కెట్ చూడాలి, పర్టికులర్ ప్రైస్ని కాదు, మార్కెట్ చూడాలి. సో ఇలా రిట్రేస్ అవుతుంది కదా ఇక్కడ, ఇది ఫ్రైడే లో దగ్గర రిట్రేస్ అవుతుంది కదా, అరౌండ్ మనకు 200 పాయింట్స్ కిందకు వచ్చింది. సో ఈ 200 పాయింట్స్ ఇంత ఎర్లీ మార్నింగ్ మనం క్యాప్చర్ చేయలేము అంటే అన్లెస్ ఇది స్కాల్పింగ్ కానీ. సో గ్యాప్ అప్ అయిన తర్వాత పుల్ బ్యాక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ టైంలో అది చేస్తారు, స్కాల్పింగ్ స్ట్రాటజీస్ ఉండేవాళ్ళు 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసేవాళ్ళు చేస్తారు. బట్ మనం ఒక డైరెక్షన్ కోసం వెయిట్ చేసి అప్పుడు తీసుకోవడం బెటర్. సో డైరెక్షన్లో మనం రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేద్దాం. ఇప్పుడు కిందకు వచ్చింది కదా, కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ ఈ ప్లేస్ని రిట్రేస్ అయిన తర్వాత ఈ 50,000 కానీ 49,970 ఇలా రిట్రేస్ అయిన తర్వాత అప్పుడు మన కాల్ సైడ్ ఏమైనా ఆపర్చునిటీ ఇస్తే అది మనం చూద్దాం. ఓకే. సో పుట్ సైడ్ చూడండి, 50,200 పుట్టు లో ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుంచి 230 నుంచి 280 అరౌండ్ ఒక 60 పాయింట్స్ వచ్చినాయి పుట్లో. సో కాల్లో మనకు ఇంకా రాలేదు. కాల్లో ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ షూటింగ్ స్టార్ లాగా ఫామ్ అయింది, కిందకు వచ్చింది. సో 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే ఇక్కడేమో ఫ్రైడే క్లోజింగ్ దగ్గర మనకు మార్కెట్ రిజెక్ట్ అవుతుంది. ఓకే. సో ఫ్రైడే క్లోజింగ్ దగ్గర మార్కెట్ రిజెక్ట్ అవుతుంది. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చూడండి ఇలా వచ్చింది. సో ఇంకా కొంచెం వెళ్ళి మళ్ళీ రిట్రేస్ అయ్యి ఇలా కిందకు వచ్చింది కదా, పైకి వెళ్ళి ఇంకోసారి మళ్ళీ ఈ లెవెల్ని టచ్ చేసి రిట్రేస్ అయ్యే టైంలో మనం ఎంట్రీ అవ్వాలి. చూద్దాం మన ప్రొడక్షన్ ఈరోజు కరెక్ట్ అవుతుందో లేదో. ఓవరాల్ మార్కెట్ అయితే డౌన్ లేవు, మార్కెట్స్ అయితే నేను పైకే వస్తాయి అనుకుంటున్నాను. సో ఇంకొంచెం ఇలా పైకి వెళ్ళేసి ఇంకొకసారి రిట్రేస్ అయ్యే ప్లేస్లో మనం ఎంట్రీ అవుదాము. సో దీనిలో ఎంత, దీనిలో వచ్చేసి 261, 10 పాయింట్స్ 275లో ఉంది. ఓకే. సో 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఇంకొంచెం రిట్రేస్ అయ్యే టైంలో మనము 3 మినిట్స్ టైం ఫ్రేమ్ అండ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్. ఓకే. సో మనకు మార్కెట్ అయితే ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ ప్రైస్ తీసుకొని ఫ్రైడే క్లోజింగ్ దగ్గరికి అయితే వచ్చింది 50,002 దగ్గర ఫ్రైడే క్లోజింగ్. అది 5 మినిట్స్ టైం ఫ్రేమ్, 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో ఇక్కడైతే రిజెక్ట్ అయింది, హ్యామర్ లాగా ఫామ్ అయింది చూడండి ఫ్రెండ్స్, రిజెక్ట్ అయింది. సో ఇంకొంచెం కిందకు వచ్చి అక్కడ మనకి ఏమైనా ఆపర్చునిటీ దొరికితే అప్పుడు మనం కాల్ సైడ్ 50,000 కాల్ అనేది ఎంట్రీ అవుదాం. ఓకే. సో 50,000 కాలు ఇంకా కిందకు వస్తుంది. ఓకే. పుట్టు చూస్తే పుట్టేమో ఆబ్వియస్లీ మంచిగానే ఇచ్చేసింది, మనం ఇంకా ఫర్దర్గా పడుతుందని నేను అనుకోవట్లేదు. ఓకే. సో ఇంకా కిందకు వచ్చి ఈ లెవెల్ని బ్రేక్ చేసి ఇంకా కిందకి వెళ్తే మనం అనుకోవచ్చు పడుతుందని. ఓకే. లెట్స్ సీ, వెయిట్ ఫర్ ది. ఓకే. సో ఫైన్, కన్ఫర్మేషన్ రావాలి ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ రాకుండానే మనం ఏదో మన లెవెల్ డ్రా చేసుకున్నాము అకౌంట్ వస్తుంది అనుకోవడానికి లేదు, కన్ఫర్మేషన్ వస్తేనే మనం ఎంట్రీ అవ్వాలి. ఓకే. సో ఆల్మోస్ట్ చాలా పాయింట్స్ కిందకు వచ్చింది, అరౌండ్ మై గాడ్ 150 పాయింట్స్, సారీ 190 గ్యాప్ అప్ కదా, అరౌండ్ 200 పాయింట్స్ కిందకు వచ్చింది, 200+ పాయింట్స్ కిందకు వచ్చింది. సో మేబీ చూడండి ఇక్కడ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా కిందకే వచ్చింది. సో నెక్స్ట్ సపోర్ట్ తీసుకోవాల్సిన ఏరియా ఇదే, ఈ ఏరియాలోనే 49,934 ఆ ఏరియాలో సపోర్ట్ తీసుకోవాలి. సో తీసుకుంటే బాగుంటుంది. ఓకే. సో 50,000 కాల్ చూద్దాం, సపోర్ట్ ఏమైనా తీసుకుంటుందేమో. ఓకే. సో 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే 3 క్యాండిల్స్ మంచిగానే వచ్చాయి. సో దాన్ని మళ్ళీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఓవరాల్గా 15 మినిట్స్ అయిపోయేసరికి ఒక మంచి రెడ్ క్యాండిల్ పడింది కింద. మనకు బయింగ్ ప్రెషర్ అంత ఎక్కువ లేదు, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తుంటే మంచి రెడ్ క్యాండిల్ అయితే పడింది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి 3 క్యాండిల్స్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో మంచి క్యాండిల్స్ పడ్డాయి. ఓకే. తర్వాత 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో 2 క్యాండిల్స్ మంచి పడ్డాయి. ఇంకా కిందకు వస్తుంది మార్కెట్. ఇక్కడ నేను ఫిబొనాచి రిట్రేస్మెంట్ అయ్యి తీసుకున్నాను. ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఫిబొనాచి రిట్రేస్మెంట్, ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకోలేదు అంటే తీసుకుంటుంది, డెఫినెట్లీ తీసుకోవాలి. ఓకే. సో ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుంది, రైట్.
ఇదే నేను సపోర్ట్ అనుకుంటాం. మళ్ళీ కొంచెం రిట్రేస్ అవుతుంది. మొన్న ఒకసారి మన రిట్రేస్మెంట్ అలానే మిస్ అయ్యాం. ఓకే, సో ఆ రిట్రేస్ అనేది మనం మిస్ అయ్యాము. ఆ రిట్రేస్ మనం మిస్ అవ్వకూడదు. రిట్రేస్ మిస్ అయితే మనకు కొంచెం కష్టం అవుతుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్ బుక్ మై ప్రాఫిట్లో వేద్దాము, జస్ట్ ఫర్ లర్నింగ్. ఓకే, సో జస్ట్ ఫర్ లర్నింగ్ 50,000 CE లుకింగ్ బెస్ట్ ఫర్ ఎంట్రీ. చూద్దాం, వెయిట్ అండ్ అబ్జర్వ్. సో రిట్రేస్ అవ్వాలి. 3 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ ఫామ్ అయింది, రిట్రేస్ అయింది, మళ్ళీ కొంచెం కిందకు వస్తుంది. సో 5 minutes టైం ఫ్రేమ్లో ఆల్రెడీ మనకి ఇక్కడ చూపిస్తుంది. 5 minutes టైం ఫ్రేమ్లో మనకు మంచిగా ఇదైందని, రైట్. సో ఓకే, పుట్ సైడ్ చూద్దాం. పుట్ సైడ్ ఏమైంది? పుట్ సైడ్ ఆల్రెడీ మార్కెట్ కిందకు వస్తుంది. సో ఇదొక దీని ఏమంటారంటే, చూడండి 3 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నాను కదా. సో ఆబ్వియస్లీ కొంచెం బాగానే కిందకు వస్తుంది 3 minutes టైం ఫ్రేమ్లో. సో ఇక్కడంతా రిజెక్ట్ అయింది లాస్ట్ టైం. సో 3 minutes టైం ఫ్రేమ్లో బాగానే కిందకు వస్తుంది. కాల్ సైడ్ ఇంకా రిట్రేస్ రావాలి. ఇంకా నేను ప్రైస్ చెప్పలేదు కదా టెలిగ్రామ్లో, నేను ప్రైస్ ఏ ప్రైస్లో ఎంట్రీ ఇవ్వాలని చెప్పలేదు. ఎందుకంటే రిట్రేస్ కోసం. ఇక్కడ రిట్రేస్మెంట్ ఇచ్చిన తర్వాత ఇలా వచ్చేసి నెక్స్ట్ రిట్రేస్మెంట్ ఇచ్చిన తర్వాత మనము చూడాలన్నమాట. ఓకే, సో ఇదే సేమ్ ఫిబొనాచీలో డ్రా చేసుకున్న లెవెల్స్ 44,935 ఆర్ 49,935 ఆర్ 49,928 ఈ లెవెల్లో ఫిబొనాచీలో మన రిట్రేస్మెంట్ ఉంటుందని డ్రా చేసామన్నమాట. రీసెంట్ హైకి నేను డ్రా చేసినప్పుడు ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుంది అన్నట్టు వచ్చింది. సో మేబీ ఆ లెవెల్లోని సపోర్ట్ తీసుకుంటుంది. నేనేమో కాల్ సైడే ఉంటున్నాను, కానీ ఇంకా ఒక రైట్ ఆపర్చునిటీ రావట్లేదు. సో వెయిటింగ్ ఫర్ ది రైట్ మూమెంట్ అని పెడుతున్నాను. మూమెంట్ 50,000 CE. సో మన గ్రూప్లో అయితే నేను పెడుతున్నాను వెయిటింగ్ ఫర్ ద రైట్ మూమెంట్ అని. చూద్దాం, ఇంకా రాలేదు, రైట్ మూమెంట్ అయితే రాలేదు. బట్ ఓవరాల్గా బాగా సెల్లింగ్ ప్రెజర్ ఉంది, బయింగ్ ప్రెజర్ రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. ఓకే, ఇది ఒక ఇన్వర్టెడ్ హ్యామర్. ప్రైస్ అక్కడికి పుష్ చేయడానికి లేదు. 200 ఎంత పెడదాం? ఓకే ప్రైస్ 216 ఎంట్రీ ప్రైస్, జస్ట్ ఫర్ లర్నింగ్ పెడదాం. 216, 50,000 కాల్, 216 entered. This is just for observation and learning. Okay, రైట్. 216 ఎంటర్ అయిపోయాము, రైట్. సో మనది ఇక్కడ తీసుకుంటే 216. సో స్టాప్ లాస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టాప్ లాస్ నేను ఒక 219 పెట్టుకుంటున్నాను. బట్ ఇంకా నాకు డైరెక్షన్ అనేది ఇవ్వలేదు, కానీ ఫిబొనాచీ రిట్రేస్మెంట్ వల్ల మేబీ పైకి వస్తుంది అనుకుంటున్నాను. బట్ ఇంకా రాలేదు, లేదు, మార్కెట్ ఇంకా అవ్వలేదు. ఇక్కడ చూడండి రిట్రేస్ జరుగుతుంది. బేసిక్గా మనం 5 minutes టైం 3 minutes టైం ఫ్రేమ్లో చూస్తుంటే రిట్రేస్ అనేది జరుగుతుంది. ఓకే, సో రిట్రేస్ అనేది జరుగుతుంది. స్టాప్ లాస్ వచ్చేసి 195 కూడా లేదు, ఇంకా కిందకు వస్తుంది మార్కెట్. సో పుట్ సైడ్ చూద్దాం. పుట్ సైడ్ ఇది హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అవుతుంది, పుట్ అనేది రావడానికి లేదు. ఓకే, సో 5 minutes టైం ఫ్రేమ్ ఇలా ఉంది, పుట్ అనేది రావడానికి లేదు. బట్ ఇక్కడ చూడండి ఈ లెవెల్లో ప్రైస్ 3 minutes టైం ఫ్రేమ్లో ఇది ఇన్వర్టెడ్ హ్యామర్స్ ఫామ్ అవుతుంది. దిస్ ఫార్మింగ్ ఇన్వర్టెడ్ హ్యామర్. బట్ స్టాప్ లాస్ నేను ఇంకా చెప్పలేదు మన గ్రూప్లో. స్టాప్ లాస్ చెప్పలేదు అంటే ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్స్ ఫామ్ అవుతున్నాయని.
సో మన టెలిగ్రామ్ గ్రూప్లో వేసేద్దాం. మార్కెట్ ఈజ్ ట్రైంగ్ టు టేక్ సపోర్ట్ at the Fibonacci Fib levels forming inverted hammer అయితే ఫామ్ అవుతుంది. ఓకే, యా 216 మన ప్రైస్కి ఆల్రెడీ వచ్చేసింది. ఓకే, మన ప్రైస్కి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో టార్గెట్ ఇది పెట్టుకుందాం, రైట్? టార్గెట్ అయితే ఇది పెట్టుకుందాం. ఓకే, సో మన ఓవరాల్గా తీసుకుంటే ఇది ఓకే ఫైన్. మన టార్గెట్ అచీవ్ అవుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా అచీవ్ అవ్వాలి. మన టార్గెట్ అయితే అచీవ్ అవ్వాలి. మన టార్గెట్ అయితే అచీవ్ అవ్వాలి. 236 216 ఎంటర్ అయ్యాం కదా. 236 237 రైట్. 236 నా ప్రైస్ ఇస్ 236. ప్రైస్ మూవ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ కిందకు వస్తుంది. సో ఈ లెవెల్లో బేసిక్గా నేను ఎర్లీగా ఎంటర్ అయిపోయా. సో నేను ఇక్కడే క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు ఎంటర్ అయిపోయా. సో క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు ఎంటర్ అవ్వకూడదు. సో కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎంటర్ అవ్వాలి. సో ఇప్పుడు కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ టైంలో మనం ఎంటర్ అయిపోవాలి. చూడండి, ఇక్కడ ఇది రిజెక్షన్గా ఉంది కదా, ఇది రిట్రేస్మెంట్. మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వస్తుంది. సో ఎలా ప్రైస్ ఇలా కిందకు వచ్చిన తర్వాత ఇక రిట్రేస్ అయ్యి మళ్ళీ మార్కెట్ కిందకు వస్తుంది. వెయిట్ ఫర్ ద ఇప్పుడు గాట్ కన్ఫర్మేషన్. ఓకే, సో ఇది కన్ఫర్మేషన్ వచ్చింది. మనకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకు రిట్రేస్ అవుతుందో మార్కెట్, ఈ రిట్రేస్ అయిన తర్వాత మామూలుగా అందరూ ఏమనుకుంటారు, ఓకే మార్కెట్ ఇలా కిందకు వచ్చింది, ఇలా ఫామ్ అయ్యి ఇలా మార్కెట్ కిందకు వస్తుంది అనుకుంటారు. అర్థమైందా? మార్కెట్ ఇలా కిందకు వచ్చి ఇలా పీపుల్ ఏమనుకుంటారంటే ఇలా వచ్చి ఇలా 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 కిందకు వస్తుంది అనుకుంటారు. సో పాసిబిలిటీ ఉంటుంది. బేసిక్గా మనం రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి. సో ఇది ఆల్రెడీ పైకి వెళ్ళింది. ఇక్కడ నేను ఎందుకు ఎంటర్ అయ్యానంటే ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ కోసం నేను ఎంటర్ అయిపోయా. సో మార్కెట్లో ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేనప్పుడు ఇలాంటి ఇన్వర్టెడ్ హ్యామర్ ప్రైస్ని ఇంకా ఫర్దర్గా కింద పుష్ చేయలేకపోతుంది. అప్పుడు నేను ఎంటర్ అయిపోయా. ఇక చూడండి, ఇక్కడ 239. సో 239 అయింది ఆల్రెడీ. ఓకే, సో మనం 216లో కదా ఎంటర్ అయింది. 242 రైట్. సో 242 మనకు ఎంటర్ అయిందన్నమాట. ప్రైసు మనకు 242లో మూవ్ అవుతుంది. ఓకే, 242 మూవ్ అయింది ప్రైస్, రైట్. సో మనకు 100 పాయింట్స్ చాలు ఫ్రెండ్స్. సో 100 పాయింట్స్ ఈజీగా చాలు. సో ఆల్రెడీ మనము 216లో ఎంటర్ అయితే, ఓకే 216లో మనం ఎంటర్ అయితే మనకు ఆల్రెడీ వచ్చేసాయి ఒక 30 పాయింట్స్ వచ్చేసాయి, రైట్. సో ఇక చూడండి, ఇదో ఎస్టర్డే అంటే ఫ్రైడే లోన్ కూడా బ్రేక్ చేసి పైకి వెళ్తున్నాం. సో అప్పుడు ఆబ్వియస్లీ మళ్ళీ మనం ఏమనుకుంటామంటే ఇక్కడ చూడండి ఎంత మంచి క్యాండిల్స్ ఫామ్ అయ్యో. ఇది ఒక ఇన్వర్టెడ్ హ్యామర్, రైట్. సో మన టెలిగ్రామ్లో మన టెలిగ్రామ్ ఛానల్లో 3 minutes టైం ఫ్రేమ్ ఒకటి నేను చూపిస్తాను. బేసిక్ అంటే ఇది లెర్నింగ్ పర్పస్ కోసం ఫ్రెండ్స్. ఇదేదో నేను ఒక విన్నింగ్ ట్రేడ్ తీసుకుంటాను, ఏదో సక్సెస్ అవుతుందని కాదు. సో లెర్నింగ్ కోసం అంతే. సో ఇదంతా మనం లెర్న్ చేసుకోవాలి. ఎలా ఇన్వర్టెడ్ హ్యామర్స్ ఎందుకు ఫామ్ అవుతాయి ఏంటి అనేది మనం ఇదంతా ఒక లెర్నింగ్ కోసం. సో అదే మెయిన్ లెర్నింగ్ పర్పస్ కోసం మనం ఇలా చేసుకోవాలన్నమాట, రైట్. సో మనకు ఒక లెర్నింగ్ అలాగే ఉంటుంది. సో దానికోసం మీరు కూడా ఇలా నేర్చుకొని మార్కెట్ ఎందుకు వెళ్తుంది పైకి, ఏంటి రీజన్ అనేది మనము నేర్చుకోవాలన్నమాట. సో ఆ విధంగా మనము ట్రేడ్ చేయాలి. ఓకే, 276 270 286 రైట్. నేను వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకుందాం. ఫస్ట్ T1 ఇది T1 వచ్చేసి ఇది పెడదాం ఇది. సో T1 ఇది టార్గెట్ మనం పెడదాము, రైట్. 293. సో ఇలా మనం ఒక లెర్నింగ్ పర్పస్ కోసం చూసుకోవాలి ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ బుక్ మై ప్రాఫిట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను పోస్ట్ చేస్తున్నాను.
రైట్ 293. సో ఇదంతా మనం ఒక లెర్నింగ్ పర్పస్ కోసం చూసుకోవాలి. ఓకే, సో ఎందుకు నేను ఈ విధంగా తీసుకున్నా అంటే ఇక్కడ చూడండి 5 minutes టైం ఫ్రేమ్లో ఒక హ్యామర్ ఫామ్ అయింది ఆబ్వియస్లీ. సో మనకి ఇక్కడ ఈ ఎంట్రీ నేను ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడే తీసుకున్నా. రిట్రేస్ అవుతుంది, వాళ్ళకి రిట్రేస్ కోసం వెయిట్ చేయాలి, బట్ నాకు తెలుసు రిట్రేస్ అవుతుందని. ఇక్కడికి వెళ్ళిన ప్రైస్ రిజెక్ట్ అవుతుంది కదా. సో జనాలు ఏమనుకుంటారంటే ప్రీవియస్ డే హైని బ్రేక్ చేయట్లేదు కిందకు వస్తుంది అనుకుంటారు. సో ప్రీవియస్ డే బ్రేక్ చేసి పైకి వెళ్తుంది, ఎందుకంటే ఇప్పుడు నెగిటివ్ న్యూస్ ఏం లేదు. ప్రీవియస్ డేని బ్రేక్ చేసి కిందకి వెళ్ళాలి. పుట్ సైడ్ చూడండి, పుట్ సైడ్ ఫస్ట్ 3 minutes క్యాండిలే మనకు ఒక స్పిన్నింగ్ టాప్ లాగా ఫామ్ అయింది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత 3 minutes టైం ఫ్రేమ్లో ఇది హ్యాంగింగ్ మ్యాన్ లాగా ఫామ్ అయింది. ఇంకా ఫర్దర్గా పుట్ అనేది అక్కడ పైకి వెళ్ళడానికి లేదు. సో ఆ విధంగా అనమాట, రైట్. సో మనకి ఇంకా ఉంది మన ఫస్ట్ టార్గెట్, ఇది టార్గెట్ 2, మ్యాక్సిమం టార్గెట్ 2 దాకా చూద్దాం. సో ఓవరాల్గా ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కదా, మనం అన్ని పట్టుకోవడానికి ఉండదు. మన టార్గెట్ 2 రీచ్ అయితే చాలు. ఎంటర్ 216 కదా. సో 216, 370 ఆర్ 314కైనా మనకు పర్లేదు ఫ్రెండ్స్, 314కైనా మనకు పర్లేదు. సో ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి. ఎస్టర్డే అంటే ఫ్రైడే హైని బ్రేక్ చేయాలి. సో ఫ్రైడే హైని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది, టైం తీసుకుంటుంది. మనకి ఇమీడియట్గా మార్కెట్ అంత పైకి రాదు కదా. సో 15 minutesలో చూస్తే ఎలా ఉంది, 15 minutesలో ఒక పీరిసింగ్ ప్యాటర్న్ ఇది. సో మార్కెట్ చూడండి, ఇక్కడ నుంచి దీని ఆఫ్ని ఒక బీరిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత అక్కడ నుంచి దాని ఫుల్ ఒక ఆఫ్ లెవెల్కి వస్తే దాన్ని పీరిసింగ్ ప్యాటర్న్ అంటారు. ఓకే, చూద్దాం. సో మన వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం కిందకు వచ్చినా పర్లేదు. సో 314 మనం లెవెల్ రీచ్ అయితే మన ఫస్ట్ టార్గెట్ డన్. సో స్టాప్ లాస్ మనం పెట్టుకో ఉండాలి. చూడండి ఇక్కడికి వెళ్ళేసి ప్రైస్ ఈ విధంగా రిట్రేస్ అవుతుంది అనమాట. ఎలా చూడండి, ప్రైస్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది కదా, ఇలా కిందకు వచ్చి పైకి వెళ్ళి కొంచెం మళ్ళీ ఈ లెవెల్ టెస్ట్ చేసి అలా పైకి వస్తుంది. ఓకే, సో ఈ ప్యాటర్న్ మీరు పెట్టుకోవాలి. ప్రైస్ ఇలా మీకు యాక్చువల్లీ వీడియో లెంగ్తీగా ఉండొచ్చు, బట్ మీరు ప్రైజ్ యాక్షన్ కోసం చూడాలి. ఎందుకు ప్రైజ్ యాక్షన్ ఈ విధంగా నడుస్తుంది ఏంటనేది చూడండి. ఇక్కడేమో 298కి వచ్చింది, అరౌండ్ అప్పుడే మనకు 20 points కిందకు వచ్చేసింది. సో ఇక్కడ వాల్యూమ్ చూడండి, ఎంత పెద్ద క్యాండిల్ వాల్యూమ్ ఎంత హెవీతో ఫామ్ అయింది. సో అది కూడా చూసుకోవాలి, మన వాల్యూమ్ చూసుకోవాలి. తర్వాత పోతే 20 EMI 50 EMIని చూసుకోవాలి. సో ఇలా ఇక్కడ క్యాండిల్ ఆబ్వియస్లీ ఇంత పెరిగిన తర్వాత రిట్రేస్ అవుద్ది, ప్రాఫిట్ బుకింగ్ ఎమ్మటే జరుగుతాయి, మళ్ళీ పైకి వస్తుంది. సో ఈ విధంగా ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది 5 minutes టైం ఫ్రేమ్లో. 3 minutes టైం ఫ్రేమ్లో అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో 3 minutes టైం ఫ్రేమ్లో చూడండి, ఇక్కడ క్లియర్గా మంచి క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. ఓకే, కిందకు వచ్చింది, ఒక అది వచ్చినా ఇక్కడికి వస్తుంది, వచ్చినా ఇంకొక 60 points కిందకు వచ్చి మళ్ళీ రిట్రేస్ అవుతుంది. సో దానికోసం మనం వెయిట్ చేయాలి. ఈలోపు మనకేంటంటే ఓ మై గాడ్ ఇక్కడ ప్రైస్ తగ్గుతుంది కదా అనుకుంటాం. సో లేదు,